7/11 కోసం గూగుల్ మ్యాప్ పెట్టుకుని నడుస్తూ ఉంటే ఊరు మొత్తం తిప్పుతుంది. దాదాపు ఇప్పుడు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడిచింది నేను. అంత నడిపించింది. కేఎల్ టవర్ చూపించింది, పెట్రోమాక్స్ టవర్ చూపించింది. మా నాయన చూపించిందే లేదు. మీకు టూరిస్ట్ అట్రాక్షన్ ప్రతి ఒక్కటి చూపించి పారమవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకుంటే మీకు తొందరగా ఇమిగ్రేషన్ అయిపోతుంది. అది అమ్మా నాయన ఇది రివర్స్లో చూడాలంటే పడిపోతుంది. అదే బ్యాక్ పెయిన్ మొత్తం. చూసారా ఎంత పెద్ద ఎలివేటరో వచ్చేసినట్టు పైకి. ఎలివేటర్ చాలా పెద్దదబ్బా. 2 ఎలివేటర్లు. సిమ్ కార్డ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ మన ఇమిగ్రేషన్ చెక్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం. జస్ట్ 10 మినిట్స్లోనే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటే మనకు ఇమిగ్రేషన్ 10 మినిట్స్లోనే అయిపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బయటికి పోయి క్యాబ్ ఎత్తుకోవాలా లేకపోతే ఇక్కడనే కొంచెం స్టే చేయాలా అనేది చూసుకోవాలి. అదే కదా, మనం ఇక్కడ ఒకసారి కరెన్సీ ఎంత ఛార్జెస్ పడుతుందో కూడా చెక్ చేసుకోవాలి. మన ఫోరెక్స్ కార్డ్ పనిచేస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. మనకు ఇంపార్టెంట్. ప్లస్ ఎయిర్పోర్ట్లో కార్డ్ ట్రాన్సాక్షన్స్కి పర్ ట్రాన్సాక్షన్కి 15 రింగిట్స్ తీసుకుంటుంది. 15 రింగిట్స్ అంటే దాదాపు మేబీ 15 అంటే 300 రూపాయలు తీసుకుంటుంది పర్ ట్రాన్సాక్షన్ అనుకుంటా. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ కొంచెం కాస్ట్లీయే. మీరు ఇక్కడ చేసుకోకపోవడం బెటర్, బయట చేసుకోవడం బెటర్. ముందే ఇండియా నుంచి కొద్దిగా తక్కువ అమౌంట్ ఆఫ్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా ఎక్స్చేంజ్ దగ్గర చేసుకోవడం బెటర్. ఎయిర్పోర్ట్లో మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్ చేయమాకండి. లాస్ట్ టైం నేను వేరే కంట్రీ పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేశాను, నాకు భయంకరమైన లాస్ అయ్యింది. సో మీరు ఆ మిస్టేక్ చేయమాకండి. నా రిక్వెస్ట్ అంతే. మీ ఇష్టం, తర్వాత మీరు చేసుకోవాలనుకునే మీ చాయిస్. నేను తప్పను, ఇట్స్ యువర్ చాయిస్. ఎయిర్పోర్ట్ బయటకు ఒక చెక్ అయిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోవడం. నేను ఈ కంపెనీ నెంబరే తీసుకున్నాను. సో మరి చాలా పెద్ద ఆప్షన్స్ ఉంటాయి వెళ్ళిపోవడంలో. కానీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కినాను. అంతకుముందు కేఎల్ సెంటర్ నుంచి వాటి నుంచి ట్రై చేసిన. కేఎల్ సెంటర్తో ద్వారా వెళ్ళడము, బస్ ద్వారా వెళ్దామంటే బస్ ఇంకా టైం పట్టేటట్టు ఉంది. నాకంతా భయంకరమైన నిద్ర వస్తుంది. రెండోది ఏంటంటే ట్రైన్ కూడా 38 రింగర్స్ అవుతుంది, ఇది 55 రింగర్స్, 15 రింగర్సే అనుకున్నా. సో మన కార్ డ్రైవరు మధ్యలో ఎక్కడో తన పాట పాడడానికి ఆపాడు. ఎయిర్పోర్టు దాదాపు సిటీ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కోలాలంపూర్ మన మలేషియా క్యాపిటల్ సిటీ కాదు. మలేషియా క్యాపిటల్ సిటీ వచ్చేసి పుత్రజయ, కోలాలంపూర్ కాదు. సో గుర్తుపెట్టుకోండి, కోలాలంపూర్ మలేషియా క్యాపిటల్ కాదు, పుత్రజయ. మధ్యలో వస్తుంటే టోల్ గేట్ దగ్గర భయంకరమైన ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే దాదాపు 30 to 45 మినిట్స్ ఉన్నాం. సో డ్రైవర్ కాస్త చెప్తున్నాడు, సార్ ఎప్పుడు అవ్వలేదు, ఇక్కడ తొందరగా అయిపోయేది, ఈరోజు లేట్ అయింది, సో సారీ సార్, మిమ్మల్ని తొందరగా తీసుకుపోతామంటే నువ్వేం చేస్తావులే నాయనా, అక్కడ ట్రాఫిక్ అలా ఉంది. కానీ కార్లు మాత్రం ఇక్కడ భలే ఉన్నాయి. అందరూ మాడిఫై చేశారో లేకపోతే ఇన్బిల్ట్గానే అలా వస్తుందో అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం ఎక్స్ట్రా యాక్సెసరీస్ స్పోర్ట్స్ కార్లో ఉంది. ఆఖరికి నేను ఎక్కిన క్యాబ్ కూడా స్పోర్ట్స్ కార్ టైప్లోనే ఉంది. సో మీరు ఆలోచించుకొని ఏ టైప్ మాడిఫికేషన్ చేస్తున్నారో లేకపోతే క్యాబే అలా ఉందో అర్థం కాల. కానీ ఇక్కడ మొత్తం కార్లు భలే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది మలేషియా కార్స్. చూడండి ఎంత అడ్వాన్స్డ్గా వాళ్ళే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రూమ్కి వచ్చేసినాము. కష్టాలు పడి వైజాగ్ నుంచి, అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి మలేషియా వచ్చినాం, మలేషియా నుంచి ఈ హోటల్కి వచ్చినాం. కష్టాలు పడినాం. 66 రింగిట్స్ పెట్టింది దాని నుంచి ఇడికి రావడానికి. అంటే 1500 రూపీస్ ఒకే ట్యాక్సీ. మీరు ట్యాక్సీ బుక్ చేసుకోకుండా ట్రైన్ బుక్ చేసుకోండి. నాకు ఫుల్ నిద్ర వస్తుంది.
పడిపోతున్నాను రోడ్డు మీద. సో అందుకని బుక్ చేసుకుని వచ్చేసాను. ఎందుకంటే 1 డే మొత్తం నేను అసలు నిద్రే పోలేదు. అందుకని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేనున్న హోటల్ కొంచెం తక్కువ కాస్ట్, అది కూడా కేఎల్ టవర్కి ఎదురుగానే దొరికింది. అసలు ఇది వర్తా కాదా, లేకపోతే మనకు మనీ వర్తా కాదా, వీళ్ళు నాకు ఎట్లా స్కామ్ చేశారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గట్టిగా సౌండ్ వచ్చింది అంటే పైనుంచి ప్లేన్ పోతుంది, భలే ఉంది కదా. తర్వాత నేను ఈ నుంచి నడుచుకుంటూ చాలా దూరం పోయినా 7/11 కోసం. దాదాపు 2 కిలోమీటర్స్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోయినా. మొత్తం గూగుల్ మ్యాప్ నాకు సాధారణంగా ఇక్కడ ఏదో మొత్తం తెమిలియన్స్ ఎక్కున్నారు. దీని గురించి నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో తెమిలియన్స్ ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు, ఇంతమంది తెమిలియన్స్ ఎందుకు ఉన్నారు, మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా, మనకు మలేషియన్ ఫుడ్ దిక్కా అంటే అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనున్న హోటల్తో సహా నాకు హోటల్ ఎంత కాస్ట్ పడింది, నాకు ఎందుకు హోటల్ కొంచెం స్కామ్గా అనిపించింది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు హోటల్ బాగానే మంచి కాస్ట్కే దొరికింది, మంచి సెంటర్లో కేఎల్ ఆ బిల్డింగ్ నుంచి కేఎల్ టవర్ క్లియర్గా కనపడుతుంది. కానీ కేఎల్ టవర్ అక్కడి నుంచి 3 కిలోమీటర్లు చూసిన అదే వెరైటీ. దానికి నేనేం చెప్పగలుగుతాను. సో ఇక్కడ కూర్చొని అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ పని చేసుకుంటారు. చాలామంది ఉంటారు కదా కార్మికులు, మలేషియాకి వచ్చి పనిచేసే కార్మికులు కోవిడ్కి ఎలా పోతారో, లేకపోతే గల్ఫ్ కంట్రీస్కి ఎలా పోతారో, కొంతమంది ఇక్కడ మలేషియాకి కూడా అలాగే వచ్చి పని చేసుకుంటారు కార్మికులు. మెయిన్గా తమిళ్ పీపుల్ ఎక్కువ వస్తారు ఇక్కడికి. మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు, కానీ తమిళ్ పీపుల్ చాలా ఎక్కువ. ఇక్కడ ఎటు చూసినా తమిళ్ పీపులే కనపడుతుంది. ఆఖరికి బోర్డుతో సహా తమిళ్. కొంతమంది ఇక్కడ తమిళ్ సిటిజన్షిప్పే ఉందబ్బా. క్లియర్గా చెప్పాలంటే అంత తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ నేను ఎక్కడ ఉంది. నాకు మలేషియన్ పీపుల్ కన్నా తమిళ్ పీపుల్ నిజం చెప్తాను. వచ్చిన ఫస్ట్ డే కదా, దాదాపు నా కంపెనీ డేస్ కార్ డ్రైవర్, కొంతమంది ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఎయిర్పోర్ట్లో కూడా నాకు తమిళ్ ఇన్ఫ్లుయెన్స్. సో అంతమంది తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కనపడింది. సో నేను ఇంకా ఎత్తుక్కుంటూ పోతున్నా. గూగుల్ మ్యాప్ అయితే ఊరు మొత్తం తిప్పుతుంది స్వామి. ఎంత తిప్పుతుందంటే 800 మీటర్స్ అని చెప్తుంది. కేఎల్కి పెట్రోమాక్స్ టవర్ కనపడుతుంది, నాకు తిరిగి పెట్రోమాక్స్ టవర్ కనపడుతుంది. చుట్టూ తిరిగిపోతున్నాను. ప్రతి ఒక్క టూరిస్ట్ అట్రాక్షన్ కనపడుతుంది, కానీ 7/11 కనపడుతుంది. ఎంత తిరగాలబ్బా నేను. ప్రతి చోటు తిరిగి చేస్తున్నా. ఎంతసేపు 7/11 కోసం ఎతకలేక చేస్తున్నా. ఎందుకంటే అక్కడ కనీసం లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది, అవన్నీ దొరుకుతుందని. సో తర్వాత నేను ఎక్కడ నడుచుకుని చూస్తే ఇక్కడ రోడ్ క్రాస్ ఏదో కనపడుతుంది. డిఫరెంట్ మనలాగా ఎట్ట పడితే అట్ట క్రాస్ చేయరు. నిలబడి కరెక్ట్గా నిలబడి ఉంటే అక్కడ ఒక బటన్ ఉంటుంది. బటన్ ఎత్తితే ట్రాఫిక్ కూడా ఆగుతుంది. మనం ఎట్లా పోతే అట్లా పోవడానికి లేదు. మనకు రూల్స్, మన ఏ దేశంలో ఉంటే ఆ దేశం రూల్స్ ఫాలో అవ్వాలి, లేదనుకో ఇబ్బంది కదా. సో మీరు ఆలోచించుకోండి, మన ఏ కంట్రీ పోతే కంట్రీ రూల్స్. సో ఇక్కడ మొత్తం ఒక పద్ధతిగా ఉంది. ఎంతసేపు అయినా ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నారు, కానీ ఆరెంజ్ మాత్రం అసలు కొట్టట్లేదబ్బా. మ్యాక్సిమం 100% ఎవ్వరు కానీ ఎంతసేపు అయినా సరే ఆ ట్రాఫిక్లో కుళ్ళి కృషించిపోయి సమాధి గట్టిపోతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. హారన్ మాత్రం ఎటు పరిస్థితులు కొట్టట్లేదు. ఎందుకంటే హారన్ కూడా సమ్ రూల్స్ ఉన్నట్టున్నాయి కదా. మన ఇండియాలో కూడా ఇట్లాంటి రూల్స్ చూస్తే బాగుండేది. ఎందుకంటే మన ఇండియాలో ట్రాఫిక్ చూడు, కర్ణ కఠోరం హారన్ కొట్టి చూడు, చిన్న కూడా రక్తం వచ్చినా కూడా కొడుతూనే ఉంటుంది. ఒక్క సెకండ్ ఆగితే పర్ర హారన్ కొట్టి చూడు వెళ్ళిపోతాయి. 6 హారన్లు కొడతాం. కానీ ఇక్కడ చూడు అసలు హారనే లేదు.
బ్యాంకాక్ పోయినప్పుడు బ్యాంకాక్లో కూడా అంతే. మా నాయన మన ఇండియాలో అయితే చెవులు చిల్లులు కూడా రూపాయలు ఆరండి. ఎందుకంటే అసలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ఆగరు. మనం అంతా ఉత్సాహం. మనలో చాలా మంది షుగర్ పేషెంట్ ఉంటారు కదా, అందరి గురించి చెప్పారు, కొంతమంది గురించి. సో చూసుకోండి, ఇక్కడైతే అసలు ఎవ్వరు హారన్ పడరు. ఇవ్వండి, ఇప్పుడు రోడ్ క్రాస్ చేసిపోయినా మన మలేషియన్ ఫ్లాగ్ భలే ఉంది కదా. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మలేషియన్ ఫ్లాగ్ ఎందుకు అలా డిజైన్ చేశారు, మలేషియా ఎలా వచ్చింది అనేది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చుట్టుపక్కల పెట్టున్న టవర్స్ అన్నీ కనపడుతుంది, కానీ ఏల్ టవర్ కనపడుతుంది, ఆ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ కనపడుతుంది. నాకు మాత్రం 7/11 అసలు కనపడట్లేదు. ఎతికి చేస్తుంది. ప్రతి ఒక్క టూరిస్ట్ అట్రాక్షన్ కనపడుతుంది. దాని కూడా ఫోటోలు దిగడం, వీడియో దిగడం జరుగుతుంది. 7/11 మా హెడ్కి వెళ్ళి దూరం లేదు. 7/11 అంటే నేను సూపర్ మార్కెట్ నాకు కనపడలేదు. ప్రావిడెన్స్ స్టోర్స్ అంటే ఇక్కడ ఏదో 7/11 దాదాపు 3 ఊరు మొత్తం తిరిగి 7/11 వచ్చాను. అదిగోండి కేఎల్ టవర్. నేను చుట్టూరు తిరుగుతున్నా. Slide right onto Jalan Munshi Abdullah. మలేషియాలో రాష్ట్రాలు ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని తిరుగుతూ ఉంటే ఊరు మొత్తం తిరుగుతాం. 7/11 అయితే దగ్గరికి వచ్చానని నమ్ముతున్నా. 7/11 కోసము గూగుల్ పెట్టుకుంటే 7/11 కోసం గూగుల్ మ్యాప్ పెట్టుకుని నడుస్తూ ఉంటే ఊరు మొత్తం తిప్పుతుంది. దాదాపు ఇప్పుడు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు నడిచింది నేను. అంత నడిపించింది. కేఎల్ టవర్ చూపించింది, పెట్రోమాక్స్ టవర్ చూపించింది. మా నాయన చూపించిందే లేదు. ఇక టూరిస్ట్ అట్రాక్షన్ ప్రతి ఒక్కటి చూపించి పారమవుతుంది. ఏం చేయాలి? ఈ మలేషియా రూట్స్లో మామూలుగా తిరగలేట్లే కదా, ఊరు మొత్తం తిప్పుతాంది. ఏం చేయాలి? ఇంకా 2 కిలోమీటర్లు చూపిస్తాను. మనకు తెలీదు. ఇక్కడ ఓనని అడిగితే వాడు అతను ఏం భాష మాట్లాడుతుందో అర్థం కాదు. తమిళ్ వచ్చినా కూడా మనం మాట్లాడలేము. తమిళ్ వస్తుంది, నాకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి నేను ఎట్లా తమిళ్ ఎక్స్ప్లెయిన్ చేయగలదు. తెలుగు అయితే అతనికి అర్థం కావట్లేదు. ఒక అతను అడిగితే అన్న తమిళ అని అన్నాడు. అంటే మనకు నా కలర్ చూసేమో కొంచెం తమిళన్ లాగా ఉంటుంది కదా. అఫ్కోర్స్ మాది అక్కడే అనుకోండి, రాయలసీమ దగ్గర తిరుపతి నుంచి మా పారని టూరు డిపార్ట్మెంట్ స్టోర్ ఇంటికి వచ్చింటే వేండేది కదా. ఊరు మొత్తం అనవసరం తిరిగా. ఈవినింగ్ ఇంటికి వస్తా. చూద్దాం. ముస్లిం మెజారిటీ కంట్రీలో మన అపోజిట్ తమిళన్స్ ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. ఎప్పటి నుంచి వచ్చిన తమిళన్స్ ఎప్పుడు పెట్టారు, కానీ ఇక్కడ మన డామినేషన్ ఉన్నారని. సో
ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. సో నా వీడియోస్ తొందరగా మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.